హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో యూరిన్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. సో యూరిన్ ఫార్మేషన్ ఈజ్ ఎ పెక్యులర్ ఫినామినన్ ఆఫ్ నెఫ్రాన్. అందుకని నెఫ్రాన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్గా చెప్తాం. స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన ప్రీవియస్ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూస్తూ ఉండండి ఎక్స్క్రీటరీ సిస్టమ్కి సంబంధించి. సో మనం యూరిన్ ఫార్మేషన్ గురించి చూసుకునే ముందు కొన్ని బేసిక్ డీటెయిల్స్ గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటనే చెప్పి తర్వాత యూరిన్ ఫార్మేషన్ స్టార్ట్ చేస్తాం. సో యూరిన్ ఫార్మేషన్ సో ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అంటున్నాం. సో యాక్చువల్లీ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ కంట్రోల్డ్ బై నెఫ్రాన్స్. సో అందుకని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే నెఫ్రాన్స్గా చెప్తాం. So nephron is also called as renal tubule. Renal tubule గా చెప్పేటువంటిది నెఫ్రాన్ అనుకున్నాం. అయితే నెఫ్రాన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ కార్టికల్ నెఫ్రాన్స్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ది కార్టెక్స్ రీజన్. మోస్ట్ కార్టికల్ నెఫ్రాన్స్ 85% ఉంటాయి. దెన్ జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్ అప్రాక్సిమేట్లీ 15% ఉంటాయి. సో ఇలాంటి నెఫ్రాన్స్ యూరిన్ ఫార్మేషన్లో క్రియేట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఇన్ ది కిడ్నీ, దెన్ హౌ దే ఆర్ అరేంజ్డ్, సో హౌ ద బ్లడ్ సప్లైస్ టు ది నెఫ్రాన్స్ అనేది ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా తెలుసుకుందాం. ఆ డయాగ్రమే ఇదనమాట. సో ఫస్ట్ అయోర్టా తీసుకున్నాం, దట్ ఈస్ బ్లడ్ సర్క్యులేటింగ్ వెజల్ అనుకోండి. సో ఏదైతే అయోటా ఉందో ఆక్సిజన్ బ్లడ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇది అబ్డామినల్ అయోటా అనుకున్నాం. సో అయోటా నుంచి వచ్చిన బ్లడ్ అంతా అబ్డామినల్ అయోటా ద్వారా ఆటోమేటిక్గా నెక్స్ట్ రీనల్ ఆర్టరీ నుంచి పాస్ అవుతుంది. సో రీనల్ ఆర్టరీ దేనిలోకి ఎంటర్ అవుతుంది, కిడ్నీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ సర్క్యులేషన్ మొత్తాన్ని రీనల్ వాస్కులేచర్ అంటారు. రీనల్ వాస్కులేచర్ చూడండి, రీనల్ ఆర్టరీ బైఫర్కేట్స్ ఇంటూ యాంటీరియర్ రీనల్ ఆర్టరీ, పోస్టీరియర్ రీనల్ ఆర్టరీ. సో యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ రీనల్ ఆర్టరీస్ నుంచి దేర్ ఆర్ పాసింగ్ సమ్ బ్లడ్ వెజల్స్. సో ఇవన్నీ ఇట్లా పాస్ అవుతున్నాయి చూడండి. వీటిని మనం ఇంటర్ లోబార్ వెజల్స్ అంటారు. Then these interlobar vessels arranged on or spread on the medullary regions. So చూస్తే మెడుల్లా ఏదైతే మెడుల్లా పైన ఇట్లా బ్లడ్ రెడ్ కలర్లో వస్తుంది చూడండి. దీస్ ఆర్ ఆర్కియేట్ బ్రాంచెస్ అంటారు. These arcuate branches again divided into number of interlobular branches. These interlobular branches again bifurcates into efferent arterioles. మనం చెప్తాం. These efferent arterioles are entered into the Bowman's capsule. ఆ ఎఫరెంట్ ఆర్టరీల్ ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై జరుగుతుంది. బ్లడ్ పాస్ ఏంటంటే రీనల్ సెల్స్కి, రీనల్ ట్యూబ్యూల్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. అలాంగ్ విత్ ఫిల్ట్రేషన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ ది బౌమన్స్ క్యాప్సూల్. బౌమన్స్ క్యాప్సూల్ ఫిల్ట్రేట్ చేసినప్పుడు యూరియా అనేది ఎలిమినేట్ అవ్వాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ రీజన్స్ని మనం సర్క్యులేషన్గా చెప్తున్నాం, రీనల్ వాస్కులేచర్ అంటున్నాం. దిస్ రీనల్ వాస్కులేచర్ సో నార్మల్గా చూసినట్లయితే ఒక కిడ్నీలో మనం కార్టెక్స్ రీజన్ ఇలా ఉంది, ఇవన్నీ మెడులరీ పిరమిడ్స్ అంటున్నాం. దిస్ మెడులరీ రీజన్. దెన్ దీస్ ఆర్ రీనల్ కేలిసెస్. ఈ బ్లాక్ కలర్లో నేను డాట్ చూపించింది రీనల్ కేలిసెస్. ఆటోమేటిక్గా యూరిటర్స్ ఏవైతే ఇలా వస్తుంది అనుకోండి. సో వన్ ఎఫరెంట్ ఆర్టెరియోల్, ఏదో ఒక ఎఫరెంట్ ఆర్టెరియోల్ ఎంటర్డ్ ఇన్ టు ది బౌమన్స్ క్యాప్సూల్. దెన్ పీసీటీ, లూప్ ఆఫ్ ఎన్లీ చూడండి, ఇక్కడ లూప్ ఆఫ్ ఎన్లీ చూస్తే మెడులరీ రీజన్కి వస్తుంది. దెన్ డీసీటీ కలెక్టింగ్ డక్ట్. దెన్ కలెక్టింగ్ డక్ట్ ఎంటర్స్ ఇన్ టు ది నార్మల్గా కలెక్టింగ్ డక్ట్ ఎక్స్టెండ్ అవుతూ ప్రిపేర్ అయినటువంటి యూరిన్ పాస్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. సో వన్స్ దిస్ యూరిన్ డ్రాప్లెట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది కేలిసెస్, ఆల్ ద మైనర్ కేలిసెస్ టుగెదర్ ఫార్మ్ ఏ మేజర్ కేలిసెస్ ఎంటర్స్ ఇన్ టు ది యూరిటర్. ఆటోమేటికల్లీ యూరిన్ డ్రాప్స్ ఆర్ యూరిన్ సో ఇక్కడ నుంచి యూరిన్ పాస్ అవుతూ యూరిటర్స్ నుంచి యూరినరీ బ్లాడర్కి వెళ్తుంది. అయితే డిపెండింగ్ ఆన్ ది ఎఫరెంట్ ఆర్టెరియోల్ ఎంట్రీని బేస్ చేసుకొని దెన్ వాటర్ని కన్జర్వ్ చేసే మెకానిజం బేస్ చేసుకొని నెఫ్రాన్స్ టూ టైప్స్గా చెప్తాం. కార్టికల్ నెఫ్రాన్స్ అని, జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అని చెప్తున్నాం. సో కార్టికల్ నెఫ్రాన్స్కి సపోజ్ ఇది ఇంటర్లోబులర్ బ్రాంచ్ అయితే ఎఫరెంట్ ఆర్టెరియోల్ ఎలా ఎంటర్ అవుతుంది, ఈ ఏరియాలో ఎంటర్ అయింది కాబట్టి
సో గ్లోమరులస్ ఒకటి, పీసీటీ, దెన్ డిజిటల్ కన్వర్టెడ్ కలెక్టింగ్ డక్ట్ అన్ని బయట వచ్చినాయి. దట్ మీన్స్ కార్టికల్ రీజన్ ఎక్కువ వచ్చినాయి. మెడులార్ వచ్చేసి లెంత్ తక్కువగా ఉంటుంది. సో లూప్ ఆఫ్ యంగ్ ఏదైతే చాలా వరకు మెడులాలో వస్తుంది, రిమైనింగ్ అంతా కార్టెక్స్ రీజన్లో వస్తుంది. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కార్టికల్ నెఫ్రాన్స్ అంటుంది. దెన్ సమ్ నెఫ్రాన్స్ సమ్ గ్లోమరులస్. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే ఆర్కియేట్ బ్రాంచ్కి, ఇంటర్లోబులర్ బ్రాంచ్కి ఎఫరెంట్ ఆర్టిరోల్ ఈ కింద నుంచి ఈ నెఫ్రాన్లోకి ఇలా పాస్ అవుతుంది. సో దీన్ని ఏం చెప్తున్నాం, గ్లోమరులస్ అంటున్నాం. గ్లోమరులస్ తర్వాత పీసీటీ, లూప్ ఆఫ్ యంగ్, డీసీటీ అన్నీ కూడా ఎక్కువ శాతం ఎక్కడ వస్తున్నాయి, మెడులర్ రీజన్స్లో వస్తున్నాయి. సో ఇలాంటి నెఫ్రాన్స్ని జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్గా చెప్తున్నాం. అంటే కార్టికల్ నెఫ్రాన్స్ ఎక్కువ ఉంటున్నాయి, జెక్స్ట్రా మెడులర్ నెఫ్రాన్స్ తక్కువ ఉంటాయి. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుతాం. వాటర్ కన్జర్వేషన్ గురించి మాత్రమే ఇవి ఇలా ప్రిపేర్ అవుతుంటాయి. అంటే ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ ఉంటుందో ఆ స్కేర్సిటీ ఉన్నటువంటి ఏరియాస్లోనేమో ఇలాంటి అంటే ఏవైతే జెక్స్ట్రా మెడులర్ నెఫ్రాన్స్ ఉన్నాయో అవి ఫామ్ అవుతాయి. ఎక్కడైతే వాటర్ అబండెంట్గా ఉండి ఓకే నో ప్రాబ్లం ఉన్న ఏరియాస్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్లో ఈ యొక్క రీనల్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో కార్టెక్స్ రీజన్కి దగ్గరగా ఉంటుంది. సో ఇలాంటి 2 నెఫ్రాన్స్ మనం చూస్తున్నాం. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది నెఫ్రాన్స్ టు ప్రిపేర్ యూరిన్ ప్రిపేర్ అవ్వడానికి ఏం జరుగుతుంది అనేది చూస్తే దెర్ ఆర్ 3 ప్రాసెస్ అక్కర్ ఇన్ ది నెఫ్రాన్. సో మనందరికీ తెలుసు బోత్ ద కిడ్నీస్ కంటెన్స్ 2 మిలియన్ నెఫ్రాన్స్. ఆ 2 మిలియన్ నెఫ్రాన్ ఒక నెఫ్రాన్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. So first and foremost, the process that are involved in the urine formation, one is glomerular filtration. Glomerular filtration. So a పేరే చెప్తుంది ఎక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది, గ్లోమరులస్ లోపల. దెన్ నెక్స్ట్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఏదైతుందో సెకండ్ ప్రొసీజర్గా తీసుకుంది. థర్డ్ థింగ్ tubular secretion. So third process in the urine formation, that is tubular secretion. ఏంటి అసలు ఈ గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటే ఏంటి, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఏంటి, ట్యూబులర్ సెక్రేషన్ ఏంటి అనేది చూస్తే మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ తీసుకుందాం. గ్లోమరులర్ ఫిల్టరేషన్ అక్కర్స్ ఇన్ ది బౌమన్స్ క్యాప్సూల్. బౌమన్స్ క్యాప్సూల్. సో బౌమన్స్ క్యాప్సూల్లో ఏ గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్ ఆర్ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్లోమరులస్. Glomerulus. This glomerulus filter the blood and remove the urea from the blood. So urea ఒక్కటే రిమూవ్ చేయాలంటే కుదరదు కాబట్టి along with urea some useful constituents also passes through the Bowman's capsule. So actually glomerular filtration is a passive process. Passive process. That means there is no requirement of energy to pass from the Bowman's capsule to the PCT region. సో అంటే ప్యాసివ్ ప్రాసెస్గా చెప్తున్నాం. ఆ ప్యాసివ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్లో మనకు కావాల్సినటువంటి వెసల్ ఏంటి అంటున్నాం ఇక్కడ. సో సపోజ్ ఎఫరెంట్ ఆర్టిరోల్ మనం ఇక్కడే చూస్తున్నాం. దెన్ ఎఫరెంట్ ఆర్టిరోల్ ఎంటర్స్ ఇన్ టు ది బౌమన్స్ క్యాప్సూల్. సో మీ అందరికీ తెలుసు బౌమన్స్ క్యాప్సూల్ ఏదైతుందో డబుల్ వాల్ ఉంటుందని. సో ఈ డబుల్ వాల్ ఉన్నటువంటి బౌమన్స్ క్యాప్సూల్ స్పెషలైజ్డ్ ఎపిథీలియల్ సెల్స్తో ఉంటుందని మనకు తెలుసు. సో ఎంట్రీ అయితేనేమో ఎఫరెంట్ ఆర్టిరోల్, ఎగ్జిట్ అయితేనేమో మనం చూసినటువంటి ఇఫరెంట్ ఆర్టిరోల్ ఏదైతుందో ఇవన్నీ క్యాపిలరీస్గా చూస్తే టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. సో ఈ పర్టికులర్ ఆపరేట్ని మనం ఏమని చెప్తున్నామంటే బౌమన్స్ క్యాప్సూల్. క్యాప్సూల్ తర్వాత ఉన్నటువంటి ఇవన్నీ కూడా క్యాపిలరీస్, దోస్ ఆర్ గ్లోమరులస్ అంటున్నాం. ఎఫరెంట్ ఆర్టిరియోల్, దిస్ ఈజ్ ఎఫరెంట్ ఆర్టిరియోల్. వీన్స్ అంటారు కొంతమంది, తప్పది. ఎఫరెంట్ అంటున్నాం. సో ఎఫరెంట్ ఆర్టిరియల్ నుంచి వచ్చినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో ఇలా పాస్ అవుతుంది. సో ఇలా పాస్ అయ్యి ఇక్కడ ఫిల్టరేట్ అయితే సో ఇక్కడ ఉన్నటువంటి వాటికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యొక్క ఫిల్టరేట్ పాస్ అవడానికి దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అవసరం లేదు. సో వితౌట్ ఏటీపీ ద ఫ్లూయిడ్స్ ఆర్ ఫిల్టరేట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది క్యాపిలరీస్ ఆర్ గ్లోమరులస్ టు ది PCT region pass అవుతుంది. Here we can see some podocytes, specialized epithelial cells are present in the inner membrane and outer membrane of Bowman's capsule. Bowman's capsule నుంచి ఇలా పాస్ అయ్యేటువంటి సెల్స్ ఉన్నాయి. These cells contain some fenestrations, those are called as pores. Pores కొన్ని ఉంటున్నాయి. సో వాటి నుంచి ఫిల్టరేట్ అనేది పాస్ అవుతుంది. సార్ బాగానే ఉంది, బ్లడ్ అనేది వస్తుందన్నారు, ఫిల్టర్ అవుతుంది అంటున్నారు, బట్ ఎట్లా జరుగుతుందంటే ఏటీపీ కూడా అవసరం లేదంటున్నారు. ఎలా జరుగుతుంది అన్నప్పుడు there are 3 membrane filtration occurs in the glomerulus filtration. So 3 membranes ఏమవుతాయి అంటే the endothelium which is present in the capillaries, blood glomerulus capillaries లో ఉన్నటువంటి endothelium ఒకటి, then there is a presence of basement membrane, then there is a presence of podocyte membrane.
సో పోడోసైట్స్ నుంచి, బేస్మెంట్ మెంబ్రేన్ నుంచి, లోపల ఉన్న ఎండోథీలియం నుంచి ఈ యొక్క పర్టికులర్ బ్లడ్ ఏదైతుందో ఆ బ్లడ్ అనేది ఫిల్టర్ అవ్వాల్సి ఉంటుంది. అంత మైక్రోస్కోపిక్గా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటారు. అల్ట్రా ఫిల్ట్రేషన్గా చెప్పొచ్చు. సో నాన్ ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో కాల్డ్ యాజ్ అల్ట్రా ఫిల్ట్రేషన్. సో ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ నేను ఇప్పుడు డయాగ్రమాటిక్గా నేను మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ మనం ఈ యొక్క ఏరియా తీసుకున్నట్లయితే గ్లోమరస్ ఏరియాలో 3 మెంబ్రెన్స్గా చెప్తున్నాం. 3 మెంబ్రెన్స్ ఏంటనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో 3 మెంబ్రెన్స్ ఆఫ్ Bowman's capsule and PCT చూస్తే 1 that is glomerulus blood capillaries. So these blood capillaries are lined with endothelium. ఎండోథీలియంతో లైన్ అయ్యాయి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంని ఈ బ్లడ్ వెజల్స్లో ఉంటే ఏమంటామంటే ఎండోథీలియంగా చెప్తున్నాం. దెన్ సెకండ్ థింగ్ దట్ ఈస్ బేస్మెంట్ మెంబ్రేన్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ మెంబ్రేన్ అనుకున్నాం. దెన్ థర్డ్ థింగ్ podocytes which are present in the inner membrane of the Bowman's capsule. These are podocytes. సో ఇలా స్పెషలైజ్డ్ ఎపిథీలియల్ సెల్స్ అంటున్నాం, వీటిని పోడోసైట్స్గా మనం డ్రా చేస్తున్నాం. దీస్ ఆర్ పోడోసైట్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఫిల్టరేట్ ఇక్కడ నుంచి ఇక్కడే పాస్ అవ్వాలి. సో ఫ్రమ్ బౌమన్స్ క్యాప్సులర్ అంటే గ్లోమరులస్ నుంచి పీసీటీకి ఇలా పాస్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇవి ఎండోథీలియం లేయర్, ఇది దెన్ మిడిల్లో బేస్మెంట్ మెంబ్రెయిన్, తర్వాత ఉన్నది పోడోసైట్స్. ఈ 3 మెంబ్రెయిన్స్ నుంచి పాస్ అయ్యి వస్తుంది కాబట్టి దట్ ప్రొసీజర్ ఆర్ ఫిల్ట్రేషన్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రా ఫిల్ట్రేషన్గా చెప్పవచ్చు. అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటే అక్కడ అలా చెప్తుంది. దెన్ హియర్ వీ కెన్ సీ వన్ ప్రొసీజర్ దట్ ఈస్ ఎన్ఎఫ్పి. సో నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్ని బేస్ చేసుకొని ఇది మనకి సర్క్యులేట్ అవుతుంది. నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్. సో నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్ ఏదైతే ఉందో ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అల్ట్రా ఫిల్ట్రేషన్ అని చెప్తున్నాం. సో వాట్ ఈజ్ నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్ అనేది చూస్తున్నాం చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ఎఫ్పి అనేది చూసినట్లయితే మామూలుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్ అని చెప్తున్నాం. ఈ నెట్ ఫిల్ట్రేషన్ ప్రెజర్ ఏదైతే ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజర్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో యాక్చువల్గా ఇక్కడ 3 ప్రొసీజర్స్గా చెప్తాం చూడండి. సో ఇక్కడ నుంచి మనం బ్లడ్ పాస్ అవుతుంది అంటున్నాం. బ్లడ్ ఒకసారి గ్లోమరులస్ రీచ్ అయితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రెజర్ ఏంటి అంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ దట్ ఈస్ 60 మిల్లీమీటర్ మెర్క్యూరీ ఉంటుంది. 60 మిల్లీమీటర్ మెర్క్యూరీ హైడ్రోస్టాటిక్ ప్రెజర్. దెన్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ప్రెజర్ ఇన్ ది గ్లోమరులర్ అపరేటస్. గ్లోమరులాస్ బ్రాంచెస్లో కూడా కొంత ప్రెజర్ ఉంటుంది. సపోజ్ మనకి ప్లాస్మా అంతా ఫిల్టరేట్ అయినప్పటికీ ప్రోటీన్స్ అనేవి మిగిలిపోతాయంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాస్మా ఇటువైపు ఫిల్టరేట్ అయినప్పటికీ లార్జ్ ప్రోటీన్స్ వీటిలో ఉంటాయి. దే అపోజ్ ద హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఏదైతుంది 60 మిల్లీమీటర్ మెర్క్యూరీని అవి అపోజ్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని హైడ్రోస్టాటిక్ కొలాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్ ఇన్ ది గ్లోమరులాస్ ఈజ్ 32 మిల్లీమీటర్ మెర్క్యూరీ. సో వీటిలో ఉండేటువంటి ప్రెషర్ 32 మిల్లీమీటర్ మెర్క్యూరీ. ఇదంతా 60 మిల్లీమీటర్ మెర్క్యూరీని 32 మిల్లీమీటర్ మెర్క్యూరీ అనేది మనకి అపోజ్ చేస్తూ ఉండేటువంటి ఎగ్జైటెడ్ బై అంటారు. అపోజింగ్ బై ది 32 మిల్లీమీటర్ మెర్క్యూరీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది గ్లోమరులస్ క్యాపిలరీస్. దెన్ సమ్ ప్రెషర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది నార్మల్ బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో ఈ క్యాప్సిల్ లోపల అంటే బిట్వీన్ క్యాపిలరీస్కి పోడోసైట్స్ బేస్మెంట్ మెంబ్రేన్ ఏరియా ఉండేటువంటి ఈ పర్టికులర్ ప్రెజర్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటే. దిస్ బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈజ్ 18 మిల్లీమీటర్ మెర్క్యూరీ. 18 మిల్లీమీటర్ మెర్క్యూరీగా చెప్తున్నాం. అంటే 60 మిల్లీమీటర్ మెర్క్యూరీతో వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ని ఈ 32 మిల్లీమీటర్ మెర్క్యూరీ దెన్ 18 మిల్లీమీటర్ మెర్క్యూరీ అపోజ్ చేస్తూ ఉన్నాయి అనమాట. అపోజింగ్ అంటే దాన్ని అంత ప్రెషర్ తట్టుకుని అది రావాలి. ఏది ఎక్కువ ఉంటే అదే విన్ అవుతుంది కాబట్టి 60 మిల్లీమీటర్ మెర్క్యూరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వాటిని ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తుందని చూడండి. సో 1 దట్ ఈస్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఆఫ్ బ్లడ్, దెన్ కొలాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ గ్లోమరులస్, దెన్ బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈజ్ 18 మిల్లీమీటర్ మెర్క్యూరీ. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఎన్ఎఫ్పి అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఆఫ్ ది బ్లడ్ capillaries that is afferent arteriole 60 millimeter mercury. సో ప్రెజర్ని మనం మెర్క్యూరీతో చెప్తాం కాబట్టి. దెన్ సెకండ్ థింగ్, సో ఇక్కడ ఉన్నటువంటిది కొలాయిడల్
osmotic pressure in the glomerulus, that is 32 millimeter mercury. Then there is a presence of Bowman's capsular hydrostatic pressure, that is 10 millimeter mercury, 18 millimeter mercury. So now NFP is equal to 60 millimeter mercury, that is blood pressure thing, then opposed by 32 plus 18. So 60 నుంచి 50 మైనస్ చేసినట్లయితే 10 millimeter mercury is the NFP, నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్గా మనం చెప్పవచ్చు. అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్లో NFP ఎంత 10 millimeter mercury, 60 32 plus 18, 60 32 plus 18 గ్లోమరులార్ అంటే బ్లడ్ క్యాపిలరీస్, గ్లోమరులార్, బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో ఇలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిల్ట్రేషన్ GFP చూద్దాం. GFR గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో ఇది చూసినట్లయితే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్, సో నార్మల్గా 2 కిడ్నీస్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ 1 మినిట్కి మనం చూసినట్లయితే ఇక్కడ 2 కిడ్నీస్ ఎంత ఫిల్టర్ చేస్తే ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫిల్టర్డ్ బై ది బోత్ ద కిడ్నీస్ పర్ మినిట్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్, GFR. ద అమౌంట్ ఆఫ్ ది both amount of filtrate, the amount of filtrate by the both the kidneys per a minute is called GFR. So it is 125 ml per minute and 180 liters per day. ఒక డేకి 180 లీటర్స్ ఫిల్టర్ చేస్తే 125 ml per minute, మినిట్కి ఎంత అంటే GFR. ఇందా చెప్పిందేంటి NFP, నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్. సో గ్లోమరులస్లో ఉన్నటువంటి ఫిల్ట్రేషన్ రేట్ని చెప్తున్నాను. GFR ఈజ్ 125 ml per minute, 180 లీటర్ per day. సో ఇలా ఉన్నప్పటికీ అంటే ఏం సార్ ఇన్ని లీటర్స్ ఉన్నప్పటికీ ఇట్ ఈజ్ రీఅబ్జార్బ్, 99% ఈజ్ రీఅబ్జార్బ్డ్. దట్స్ వై యూ ఎలిమినేట్ 1 to 1.5% యూరిన్, నాట్ పర్సంటేజ్, 1 to 1.5 లీటర్ యూరిన్ మనం పర్ డేకి ఎలిమినేట్ చేస్తుంటాం. 1 to 1.5%. అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్లో ఉన్నటువంటి యూరిన్ని ప్రైమరీ యూరిన్గా చెప్తారు, లేదా ఫిల్ట్రేట్ అంటారు, గ్లోమరులార్ ఫిల్ట్రేట్ అంటారు. సో నెంబర్ ఆఫ్ నేమ్స్ దానికి ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి మనకి ఫిల్ట్రేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ హైపోటానిక్ టు ది కార్టికులర్ ఫ్లూయిడ్. కార్టెక్స్ రీజియన్ మీకు తెలుసా, ఇట్ ఈస్ హైపోటానిక్ టు ది కార్టికల్ ఫ్లూయిడ్, హైపోటానిక్ టు ది కార్టికల్ ఫ్లూయిడ్. కార్టెక్స్ రీజియన్ ఉన్నటువంటి ఫ్లూయిడ్ని కార్టికులర్ ఫ్లూయిడ్ అంటున్నాం, హైపోటానిక్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమరీ యూరిన్గా చెప్తున్నాం. సో ప్రైమరీ యూరిన్. అయితే దీంట్లో ఎలా చెప్తారంటే ఒక వెంట్రుకల నుంచి 1/5 ఆఫ్ బ్లడ్ ఎలా అయితే అంటే ఒక మినిట్కి ఎంత బ్లడ్ అయితే పంప్ అవుతుందో ఆ పంప్ అయ్యేటువంటి బ్లడ్ మొత్తాన్ని అంత పర్సంటేజ్లో మన యొక్క ఈ బోత్ ద కిడ్నీస్, రేనల్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఫిల్టర్ చేస్తాయి. దట్ మీన్స్ 1100 to the 1200 1100 మిల్లీలీటర్ని ఒకేసారి ఫిల్టర్ చేసే కెపాసిటీ అక్కడ ఉంటుందన్నమాట. సో ఇది మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి టాపిక్. నెక్స్ట్ 2 phases అనేవి తర్వాత డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.